సో అన్ని సెక్టార్స్లో అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే కొన్నామా వెళ్ళిపోయామా అని కాకుండా మేము ఉన్నాము అని మీరు చెప్తున్నారు. బట్ దెన్ అగైన్ ఐ వాంట్ టు పోస్ట్ ది అనదర్ క్వశ్చన్. లైక్ ఊదరగట్టే బ్యాచ్లు, రియల్ ఎస్టేట్ బ్యాచ్లు చాలా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఒక ల్యాండ్ అన్నా ఒక ఇల్లు అన్నా కొనుక్కుందాం అనుకుంటారు ప్రతి మనిషి కూడా. బట్ అవి ఎంత మీరు అన్నట్టుగా డౌట్ఫుల్గా ఉంటుందా ఉడుతుందా, ఆఫీస్ కూడా వచ్చి చెక్ చేసుకునే వాళ్ళు కూడా రోజు ఉంటారు. బికాస్ ఆ మనీకి ఆ వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మన ఈ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎట్లాంటి భరోసా ఇస్తూ ఉంటారు మీరు క్లయింట్స్కి, కస్టమర్స్కి? బేసికల్లీ మీరు అన్నటువంటి దాంట్లో అంటే బురిడి కొట్టించేటువంటి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయని మీరు అంటున్నారు. సో అది చాలా తక్కువ అండి. రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు అది తక్కువ. అంటే ఒకటే ల్యాండ్ ఇద్దరు కమ్మడం అన్ని చూడట్లేదు. మల్టీ రిజిస్ట్రేషన్ కామన్ అది చూస్తున్నాం. అంటే ఏంటంటే అండి, అందులో 100%లో 99% మంచి చేసి 1% బ్యాడ్ చేసినా కూడా ఆ బ్యాడే కనిపిస్తుంది. సో కాబట్టి ఈ 99% మనం చూడాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ వేలో థింక్ చేస్తుంటామో అప్పుడు మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇన్ కేసు మనం నెగిటివ్ మైండ్ తోటి ఉంటే 100% నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే ఈ బురిడి కొట్టించేటువంటి కంపెనీస్ అనే అలా కాకుండా సో మేము మా కాన్సెప్ట్ని బ్యూటిఫుల్గా మార్కెట్లోకి తీసుకెళ్ళాం. సో మార్కెట్లోకి తీసుకెళ్తున్నామంటే అసలు వీళ్ళు ఎంతవరకు నిజం, వీళ్ళలో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉన్నది, ఈ కంపెనీని ఎందుకు నమ్మాలి, అసలు ఈ కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో వీళ్ళు ఏ వేలో వెళ్తున్నారు, వీళ్ళ మోటో ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మాకు ఇచ్చేటువంటి ఎటువంటి క్వశ్చన్కైనా కూడా మా దగ్గర ఆన్సర్ ఉంది. వాళ్ళు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మేము ఇమీడియట్గా దెన్ అండ్ దేర్ చూపిస్తాం. ఇన్ కేస్ మీరే కొనాలనుకుంటున్నారు, మీకు లీగల్గా డాక్యుమెంటేషన్ కావాలి, విత్ ఇన్ ఏ మినిట్స్లో మీ ముందు డాక్యుమెంట్ పెట్టేసాను. సో నేను రేపు చూపిస్తాను, ఎల్లుండి చూపిస్తాను, ఇంకేదో తర్వాత చూపిస్తాను అనేది కాకుండా దెన్ అండ్ దేర్ సో ఇన్స్టాంట్గా మీకు రిలీఫ్ కాకుండా పర్మనెంట్గా. సో నేను ఒక పేపర్ చూపించి రేపు రిమైనింగ్ చూపిస్తానంటే ఇన్స్టాంట్గా రిలీఫ్ వస్తుంది, మీరు ఇన్వైట్ చేయొచ్చు. అలా కాదు, ఇన్ కేస్ ఎవరైనా క్వశ్చన్ లీగల్గా నాకు ఈసీ డాక్యుమెంట్ కావాలనుకుంటే ఈసీ డాక్యుమెంట్ 30 years నుంచి కూడా ఈసీ డాక్యుమెంట్ మేము చూపించి ఒక 1 hour టైం ఇస్తాం. మీకు హరీబరీగా కాదు, 1 hour టైం ఇస్తాం. ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా రావాలంటే అండి మేజర్గా చూసేది ఏంటంటే లీగల్గా క్లియరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, లీగల్ క్లియరెన్స్ ఎప్పుడైతే క్లియర్గా చూపించగలిగినటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకునే మనం ప్రతి ఒక్క కస్టమర్ కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది అవగాహన ఉండదు అనమాట. అంటే లీగల్గా ఇంత డెప్త్గా వెళ్ళాలని నేను చెప్తున్నాను. మా దగ్గర ల్యాండ్ కొన్న వాళ్ళకి డాక్యుమెంట్ ఏమి ఇస్తారో కూడా తెలియదు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు కొంతమంది, ఆ ఉన్న వాళ్ళకి మేము అలా విడిచేయకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దాంతో ఈసీ, ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్, సేత్వార్ పహాని అండ్ అడంగల్ పహాని డాక్యుమెంట్ అంతా కూడా ఒక ఫైలింగ్ చేసేసి ఒక ఫైల్లో పెట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఏదో ఎన్వెలాప్లో పెట్టేసి ఇదిగోండి మేడం మీ డాక్యుమెంట్ సేల్ డీడ్ అనేది కాకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా చూపించి వాళ్ళకు ఒక ఫైల్ ఉంటుంది, సంపంగి ఫైల్లో పెట్టేసి వాళ్ళకు స్వీట్ బాక్స్ తోటి ఇస్తాం. సో ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మేము ముందుకు వెళ్ళగలుగుతాం.